హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనం చూడబోయేది ఒక స్మార్ట్ ఐడియా అండి. అందరికీ బాగా హెల్ప్ అయ్యే ఐడియా అనమాట. ఆరోగ్యం బాగలేక వంట చేయడానికి ఓపిక లేనప్పుడు, లేదంటే ఇంటికి ఎవరైనా అనుకోని చుట్టాలు వచ్చినప్పుడు మనం అతి తక్కువ టైంలో కమ్మటి భోజనాన్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కుక్కర్లో ఈ విధంగా అన్నానికని బియ్యం శుభ్రంగా కడిగి ఎసరు పోసుకున్న తర్వాత ఈ రైస్తో పాటే మనం చక్కగా పప్పును కూడా వండుకోవచ్చండి. కుక్కర్ పెద్దగా ఉంటే కనుక బియ్యం ఒక గిన్నెలో, అలాగే పప్పు ఒక గిన్నెలో కడిగి కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటాము. ఈ ఐడియా అయితే చాలామందికి తెలిసిందే అండి. కానీ ఇలాంటి చిన్న కుక్కర్లో కూడా మనం చక్కగా ఈ విధంగా వండుకోవచ్చండి. మనకు కావాల్సింది ఇటువంటి ఒక స్టీల్ డబ్బా అండి. మూత కూడా ఉండాలి. అలాంటి ఒక బారుగా ఉన్న స్టీల్ డబ్బాను తీసుకుంటే దానిలో చక్కగా పప్పును కడిగి మనం ఏదైనా సరే అండి, టమాటో పప్పు, ఆకుకూర పప్పులు, లేదంటే సాంబార్ కోసం పప్పు కూడా ఈ విధంగా ఉడికించుకోవచ్చు. నేను ఇక్కడ తీసుకుంది కుక్కర్ పాన్ అండి. ఇది హైట్ తక్కువగా, వెడల్పు కాస్త ఎక్కువగా ఉంటుందన్నమాట. దీనిలో ఏదైనా సరే మనం నార్మల్గా వండాలి అంటే ఒకటి మాత్రమే వండగలము. రైస్ కానీ, లేదంటే పప్పు కానీ, ఇంక ఏదైనా సరే ఒక్కటి మాత్రమే వండగలము. కానీ ఈ ఐడియాతో చక్కగా మనకి అన్నము, పప్పు ఈ విధంగా మనకి ఒకే టైంలో ఉడికిపోతాయండి. టైం కలిసి వస్తుంది, మనకి గ్యాస్ కూడా చాలా సేవ్ అవుతుంది. ఇప్పుడు ఇంకా చూడండి, అన్నం చక్కగా ఉడికింది, అలాగే పప్పు కూడా చాలా బాగా ఉడికిందండి. మీరు నార్మల్గా ఎలాగైతే వండుకుంటారో అదే విధంగా అదే టైంలో ఇలా రెండు అయితే ప్రిపేర్ అయిపోతాయి. అన్నం మాత్రమే వండగలము, కూర చేసే టైం లేదు అనుకున్నప్పుడు ఈ ఐడియాని చక్కగా ఫాలో అవ్వచ్చండి. చూసారు కదా, అన్నం కూడా పొడి పొడిగా బాగా ఉడికింది, అలాగే పప్పు కూడా మెత్తగా ఉడికిపోయిందండి. పప్పు ఎంత బాగా ఉడికిందో చూసారు కదా. నేను వేరే గిన్నెలో వేసి చూపిస్తున్నాను. దీనికి చక్కగా తాలింపు వేసుకుంటే మనకి కమ్మటి పప్పు అయితే రెడీ అయిపోతుంది. ఒకే టైంలో చక్కగా ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. నేను ఇందాక రైస్తో పాటు పప్పు ఉడికించాను కదండి. ఇంకో రోజైతే పప్పుతో పాటు ఈ విధంగా గుడ్లు కూడా ఉడికించాను. ఇలా ఒకే టైంలో ఒకేసారి మనకి టకాటకా పనులన్నీ చాలా ఈజీగా అయిపోతాయండి. ఈ ఐడియా నాతో పాటు మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి, తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.